నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అప్పట్లో లేడీ యాక్టర్స్ అంటే యాక్ట్రెసెస్ ఫైట్ చేయాలి అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా అలా లేడీ యాక్టర్స్తో ఎవరితో అయినా ఫైట్స్ చేయించారా? చేసామండి. మాకు ఉన్నారు శృతి హాసన్ గారు. ఆమె మామూలు కాదు. నేను కనిపిస్తే మా కరాటే కింగ్ అంటాను నేను. మా కరాటే ఫైటర్ వచ్చిందంట. కానీ చాలా ఆమె చాలా స్టైలిష్, ఫ్లెక్సిబిలిటీ. అసలు ఆ ఫైట్ ఆ క్రాక్ సినిమాలో ఫైట్ చేశారని. అవును, అది ట్విస్ట్ కొట్టి రోపులే అన్ని కట్టుకొని ఎవరైనా రోప్ కడితే అది ఇది అంటారు కదా, ఏం లేదు. హార్నెస్ వేసుకొని ఒక మొగోళ్ళగా ఆయన అన్ని ఆమె ఉండి హార్నెస్లు వేసి రోపులు కట్టుకొని ఆయన ఎంత అవలేలుగా చేస్తుందంటే ఆ చేసుల్లో ఒక స్టైలిష్ కూడా ఉంటుంది. అందుకే ఆమె కరాటే ఫైటర్ అంటాను నేను. మా స్టంట్ మ్యాన్ వచ్చింది అంటే నవ్వుతుంది. లేడీలో నాకు ఆమె ఒక్క ఆమె బాగా కనిపించింది. అంటే మేము చేయటం క్రాక్ సినిమాలో ఆమె ఫైట్ చేశారు. ఈ మధ్యకాలంలో లేడీ ఫైట్ మేము చేయలేదు, కానీ ఆమె వచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ మటు సూపర్. చాలా ఫ్రీగా ఉంటారు. వర్క్ మట్టుగా సూపర్. సార్ ఇంత ప్రాణాలకి రిస్క్ చేస్తారు కదా, సో అంత హైట్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తూ ఉంటారు, చాలా దెబ్బలు తగులుతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ అది ఎలా ఉంటుంది సార్? అని వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. స్టార్టింగ్లో నేను చేస్తున్నానంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు. వద్దండి, చెయ్యొద్దు అవన్నీ ఎందుకు అని అంటే పరిస్థితి అలా ఉంది. చేయకపోతే ఆ చేసే కదా 4 పైసలు వస్తాయి, మనం తింటాం, 4 రోజులు పని లేకపోయినా ఉంటాం కదా. అది చేయదంటే వచ్చే పని మనం చేయకపోతే నేను కాకపోతే ఇంకొకరు చేయాలి కదా. ఎవరైనా చేయాలి. భగవంతుడు నాకు ఆ డేర్ ఇచ్చాడు, నాకు ఆ తెలివి ఇచ్చాడు, డేర్ ఇచ్చాడు. ఆ పనినే మాస్టర్ ఇచ్చే పనిని సక్సెస్ చేసే దమ్ము నాలో ఉన్నది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నువ్వేం కంగారు పడక, నీకేం కాదని చెప్పి ఆమెకి అలాగా చిన్న 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 ఆమెకి నేర్పించాం. అంటే నేర్పడం అంటే ఆ మాటలతో చెప్పటం. ఒక్కొక్క కారు అలాగ లారీలు. ఇంకా రోజు చూసినాక ఇప్పుడు ఒక్కరోజు అంటే ఏదైనా కొత్తగా చేస్తే అమ్మో అనుకుంటాం. అది రోజు ఒక్కొక్కటి చేస్తుంటే అది పాతబడిపోయి ఓహో ఇంతేనా అంటారు. అలాగా ఈ కార్లు అలా చేస్తూ లారీలకి వెళ్ళా. ఈ లారీలు కూడా ఇంతేనా అని చెప్పి మామూలు క్యాజువల్ అయిపోయింది. కానీ క్యాజువల్ అయినా కూడా భయం ఇంట్లో. వద్దు ఇంకా చాలు, ఏం చేసావు, ఇంకా నాకు చెయ్యొద్దని చెప్పిన నేను వినలే, మొన్నటి వరకు వినలే. కానీ ఒకరోజు నైట్ చిరంజీవి గారి ఫోన్ అదే జరిగిన ఇన్సిడెంట్కి చేసిన తర్వాత ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, ఇంక చేయాలి, అంత చేసే ఇంక చాలు భద్ర అని చెప్తే మా ఇంట్లో మా మిస్సెస్తో కూడా మాట్లాడి నాకు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఎక్కడ ఒక వైజాగ్లో ఉండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఫోన్ చేయడం ఓ దేవుడు చేసినట్టుగా. నాకు చిరంజీవి గారు ఫోన్ చేస్తే నాకు ఓ దేవుడు ఫోన్ చేసినట్టుగా. అంతే, నాకు ఇంకా చాలు, నేనెవరు ఆయన ఫోన్ చేయడం ఏంది. మా ఇంట్లో మా మిస్సెస్ అందరు, మా పాప అందరు కలిపి వద్దు డాడీ సారే ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ దాంతో అంతా ఆగాం. ఇష్టం లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. మొన్నటి వరకు చేస్తున్నాం కదా, చేశాను. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా సార్ బయట రాగలిగారు? దేంట్లో నుంచి? చిరంజీవి గారు ఆ రోజు ఆ రాత్రి అంతా నిద్ర లేదు నాకు. నేనెవరు, చిరంజీవి గారి ఫోన్ అయింది. కానీ ఆయన మనసుకి దండం పెట్టాలి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత ఆలోచన చేస్తున్నారు. ఫైటర్ కోసం ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా. నా కోసం కాదు, ఎంతమంది కోసం ఆయన అలాగ ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు భగవంతుడు ఆయన్ని మెగాస్టార్ చేశారంటే మామూలు విషయం కాదండి. జనం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆయన యొక్క అభిమానం నాకు ఎప్పుడు, నేను
చనిపోయినంత వరకు ఆయన అభిమానం నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ అది ఎప్పటికీ ఉంటుంది ఈ జన్మ నాకు చాలా అంటున్నాను. చాలా హ్యాపీ అండి. సూపర్ సార్. మరి చాలా మంది హీరోస్కి డూప్ క్యారెక్టర్స్ పెడుతూ ఉంటారు. సో అలా ఫ్రీక్వెంట్గా డూప్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పెడుతూ ఉంటారు సార్? అంతే, చాలా మంది తెలియక ఈ డూబులే చేస్తున్నారు, హీరోలు ఏం చేస్తారు, డూబులే చేస్తున్నారు, హీరోలు చేయరు అని అంటున్నారు కదా. అది తప్పది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆ హీరోలు ఉంటేనే మేము అంతా పని చేయాలి, వాళ్ళకి ఏమైనా అయితే మేము అందరం ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక స్టంట్లో చిన్నది దూకాలి ఏమా, ఇప్పుడు ఈ టేబుల్ నుంచి కిందకి దూకాలి. ఇప్పుడు వాళ్ళు దూకుతారు, దూకరని కాదు, ఈ దూకేటప్పుడు బాగా ఉన్నోడికైనా కాలు వెనకొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దూకాక కాలు వెనుకుతుంది. మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తాడా ఫైట్? అవును, ఈరోజు చేయలేడు కదా. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మేమంతా ఏం చేయాలి? మేము కూడా ఇంట్లోనే ఉండాలి. అందుకని అటువంటివన్నీ ఒక డూబుని పెట్టి ఇచ్చిన దూకడాలు ఏదైనా ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలగలేని షాట్లన్నీ ఆ డూబులతో చేపిస్తారు, కనిపించలేని అన్నీ. అంతే అంతే తప్ప ఆయన ఏదో చేయలేడు, ఇది చేస్తారు డూబులు అనేది కాదు, అది తప్పది. నాకు తెలిసినంత మట్టుగా జరిగేది అదే. కానీ బయటికి తెలియదు కనుక డూబ్ వేసాడు, అంతా ఆయనే చేశాడు, వీళ్ళేం చేయలేదు అనేది తప్పు. అదిగా విషయం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి హీరోని మేము కాపాడుకోవాలి కదా. షట్లోకి వెళ్ళగానే మాస్టర్ ఎంత జాగ్రత్త చూసుకోవాలి, అమ్మో హీరోని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి మా తరపు నుంచి ఆయనకి ఏమీ జరగకూడదు అనేది ఉండాలి. మేము ఒకసారి ఉదాహరణ చెప్తున్నాం, బాలకృష్ణ గారితో ఒక షూటింగ్ చేస్తున్నాం. ఆయన బైక్ మీద నుంచి ఇలా రొటేట్ అవ్వాలి, ఆ రూపులకి ఎట్లా లాగుతున్నాం, అక్కడి నుంచి ఆ బైక్లో నుంచి బాలకృష్ణ గారు పడిపోయారు కిందకి బైక్తో పాటు. ఆ రూపు లాగడంలోనే తేడా వచ్చి పడిపోతే మళ్ళీ బాలకృష్ణ గారికి ఇక్కడ కాలుకి దెబ్బ తగిలింది. ఆ షూటింగ్ ఆపుకొని వారం రోజులు తర్వాత మళ్ళీ షూటింగ్ చేసాం. అవన్నీ కాల్ షీట్లు, ఎంత ప్రాబ్లం, అది మాది కదా తప్పు. అది ఒక్కసారి అలా మాకు జరిగింది. మా మాస్టర్స్ ఇంకెప్పుడు ఇటువంటి జరగకూడదు, హీరోలు మన దగ్గర నుంచి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, షూటింగ్ ఆగిపోయింది, అందరూ ఫుడ్ పోయిందా, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అంతేగాని డూబులు వేసారు వాళ్ళు ఏం చేయలేక కాదు, చేస్తారు. చేసి ఏదైనా కాలు ఏదైనా బెనికిందంటే అందరి పని పోతుంది, అది మెయిన్. అందుకని మేమంతా హీరోలకి చాలా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఎక్కడో ఇప్పుడు గుర్రం తోలాలి ఏమా, కెమెరా పెడతారు, అది కనిపించదు, అక్కడి నుంచి కనిపించదు, అది ఏదో వచ్చి పడతారు, ఏదైనా అవుతుంది, షూటింగ్ అయిపోతుంది, అది అవసరం లేదు కదా. అటువంటి దగ్గర ఆ డూబ్స్ అవి వాడటం అలా చేస్తారు. ప్రతి హీరోస్కి జరిగే విషయం అంతే తప్ప ఇంకేం లేదు. సార్ కొన్ని ఫిలిమ్స్లో మనం చూస్తుంటాం, రీసెంట్గా కమల్ హాసన్ గారి ఫిలింది చూసుకున్నట్టయితే ఏదో సమంగా ప్లేస్ చేయకపోవడం వల్ల ఆ ఫైట్ జరుగుతున్న సీక్వెన్సెస్లో అది పడి చాలామంది చనిపోవడం, అది కొన్ని మాస్టర్స్ అనేది వాళ్ళకి చెప్తారు ఇలా చేయాలని. అది కొన్ని అనుకోలేని జరుగుతాయమ్మా. అది మనం ఫలానా వాళ్ళు తప్పు అని మట్టుగా తప్పు ఉండబట్టే జరుగుతుంది, అది కాదంటలేదు. కానీ అది వాడి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మొన్న ఫ్లైట్లో వెళ్ళి ఎంత 240 మంది చనిపోయారు. ఫ్లైట్ ఎగిరింది, దిగుతుంది, వస్తుంది అని తెలిసి మనం ఎక్కుతాం, చేస్తాం. మా పని కూడా అలాగే ఉంటుంది. మనం నమ్మకంగా ఆ పని చేస్తాం. అది సడన్గా మనం అది చెప్పలేము. అది పలానా వాళ్ళు తప్పు అని మనం చెప్పడానికి లేదు. అది వారు కావాలని ఇప్పుడు ఆ 10 మందిని ఎంతమందినో ఒక లారీ లాగింది, అది మీరు చెప్పింది. లారీ లాక్కొని వెళ్ళాడు, కానీ అటు చూసుకోవాలి, ఒక మార్క్ వేయాలి, పచ్చాలు చూసుకోవాలి. మరి ఆ మార్క్ దాటాడు, తెగిపోయే వైర్లు, అలా అయింది. అలాగా కొన్ని నిర్లక్ష్యం జరుగుతుంటుంది. కావాలని చేసేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటాయి కొన్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.